మహాభారతంలో అశ్వత్థామని, కర్ణుడిని, అర్జునుడిని మహారథులని పిలిచేవారు. యుద్ధంలో పోరాడే యోధులు 5 రకాలుగా ఉంటారు. ఒకేసారి 5,000 మందితో యుద్ధం చేసే వారిని రథి అని అంటారు. శకుని, ధర్మరాజు, నకుల సహదేవులు ఈ కోవలోకి వస్తారు. ఒకేసారి 60,000 మందితో యుద్ధం చేసే వారిని అతిరథులని అంటారు. భీముడు, శల్యుడు, జాంబవంతుడు అతిరథులు కోవలోకి వస్తారు. ఒకేసారి 7,20,000 మందితో యుద్ధం చేసే యోధుడిని మహారథి అని అంటారు. కర్ణుడు, అర్జునుడు, బలరాముడు, అశ్వత్థామ, రావణుడు, కుంభకర్ణుడు ఈ కోవలోకి వస్తారు. రాముడు, కృష్ణుడు, పరశురాముడు, హనుమంతుడు, వీరభద్రుడు, భైరవుడు, ఇంద్రజిత్తు ఒకేసారి 86,40,000 మందితో యుద్ధం చేయగలరు. అందుకే వారిని అతి మహారథులని అంటారు. అలాగే శివుడు, మహావిష్ణు, బ్రహ్మ, పరాశక్తి, కార్తికేయుడు, వినాయకుడు, అయ్యప్ప స్వామి ఒకేసారి 2,73,60,000 మందితో యుద్ధం చేయగలరు. అందుకే వారిని మహామహారథులని అంటారు. వీరిలో మీకు ఇష్టమైన వీరుడు ఎవరో కామెంట్ చేయండి.